హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వాలంటీర్స్ అప్డేట్ ఏంటంటే న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న వాలంటీర్స్ దాని గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. న్యాయ పోరాటానికి వాలంటీర్స్ 31న రాష్ట్ర స్థాయి భేటీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకు అంటే మనకు తెలిసిన విషయమే, వాలంటీర్స్ని గత 2 నెలలుగా పట్టించుకొని ప్రభుత్వం పట్ల వాళ్ళు నిరసన భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కుమిలిపోతున్నారు, బాధపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరము కోరుకుంటున్నాము. సో ఈరోజు మనకి ఆంధ్రప్రభలో వచ్చిన ఒక ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకుందాం. వాలంటీర్స్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో కీలకంగా ఉన్న వాలంటీర్ కొనసాగింపుపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. 2 నెలలుగా రాని జీతాలు, దానివల్ల పడుతున్న ఇబ్బందుల గురించి ఎంతోమందికి వాళ్ళు విజ్ఞప్తి చేసుకున్న ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగాలు కొనసాగించాలని పలుమార్లు అధికారులని, ప్రజాప్రతినిధుల్ని కలిసినా కూడా, వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ బాధను వ్యక్తం చేసినా కూడా న్యాయం జరగలేదని వారు ఆవేదన చెందుతున్నారు. అలాగే డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులను కలిశారు. సో వారికి ఎటువంటి న్యాయం జరగకపోవడంతో న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఆగస్టు 31ని డిసైడ్ అయ్యారు. సో వాలంటీర్పై ఎటువంటి చర్చ జరగకపోవడంతో, అలాగే క్యాబినెట్ సమావేశంలో కూడా ఎటువంటి చర్చ అనేది జరగకపోవడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ భేటీలో తమకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావించిన అటువంటి ప్రకటన రాకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పటికే వాలంటీర్లంతా కలిసి ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ ఏర్పాటు కొనసాగించాలని ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఈ నెల 31న రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణకు రూపొందించాలని వారు అడుగులు వేస్తున్నారు. ఆగస్టు 31న రాష్ట్ర స్థాయి భేటీ విజయవాడలో నిర్వహించబోతున్నారు. వాలంటీర్స్ అందరికీ న్యాయం జరగాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది విశ్వేశ్వరరావు గారు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. కాబట్టి ఈ న్యాయ పోరాటంలో మీరందరూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.